అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేరు అజాతశత్రువు. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది సిటీకి కొంచెం దూరంగా విసిరేయబడ్డ గ్రామం. ఆ ఊరికి ఓ ఘనచరిత్ర ఉంది. ఓ తరమంతా ప్రేమ పెళ్ళిళ్ళే. దాని వెనకాల ఇంకో చరిత్ర ఉంది. ఆ ఊరి మొత్తానికి మోతుబరి శత్రుసేనుడు పేరుకు తగ్గట్టందరికీ శత్రువే. అది అప్పు తీర్చేప్పుడే ఆ ఊరి జనాలకు శత్రువులా కనిపించేవాడు. అప్పు కావాల్సి వస్తే ధర్మరాజు, కృష్ణుడు, శబి చక్రవర్తి అంతా మిక్సీలో కొట్టినట్టు కనపడేవాడు. అప్పు తీర్చను అన్నవాడిని, ఎగేసేవాడిని, రొమ్ము విరిచేవాడిని తనదైన స్టైల్లో శిక్షించేవాడు. అప్పు తీర్చాల్సిన వ్యక్తి ఇంటికి మొదటగా సామ, దాన, భేద ఉపాయాలుగా శిష్యుడు దేవరయ్య వెళ్ళి అడిగేవారు. తగ్గింపిస్తారు, తొందరగా కట్టమనేవాడు. వీటికి పని కాకపోతే దండనగా ప్రేమ వివాహం జరిపించేవాడు ఆ ఇంటి పిల్లలకి. వాళ్ళ చేత కాగితాల మీద సంతకాలు చేయించుకొనేవాడు. అప్పుని ఇన్ని వాయిదాలలో తీరుస్తామంటూ పిల్లల చదువుకని చేతికంది వచ్చే సమయానికి శత్రుసేన పెళ్లి చేసేవాడు. అది తన ఇష్టమైన వారితో. చేసుకునే వారి ఇష్టాలతో అతనికి సంబంధం లేదు. ఎదిరించి నిలబడితే ఆడైనా మగైనా జైలే గతి. పోలీసులు ఉండరు, కంప్లైంట్ ఉండదు, అసలు స్టేషనే ఉండదు. తన కొట్టు ఒకటి ఉంది పక్క ఊరిలో. అక్కడికి వీళ్ళని ట్రాన్స్ఫర్ కొట్టేవాడు. జీతం బెత్తం లేని గొడ్డు చాకరీ ఉండేది. ఒక నీతి ఉంది అతని దగ్గర. నమ్మకంగా అప్పు తీర్చడానికి వెళ్ళేవారికి ఉండటానికి సౌకర్యం చూపించేవాడు. వాళ్ళు సరైన సమయానికి డబ్బులు అప్పజెప్పేసేవారు. అప్పు తీర్చగానే వాళ్ళ ఇష్టమైనట్టు బతకొచ్చు. దీనిపై తల్లిదండ్రులు ఆ గ్రామంలో రెండుగా విడిపోయారు. శత్రుగారు చేసేది ధర్మయుద్ధం అని ఒకరు, చేతికి అంది వస్తున్న పిల్లల్ని మాకు కాకుండా చేస్తున్నాడని సగం మందిగా విడిపోయారు. మెజారిటీ వ్యతిరేకతదే. అయినా శత్రు జంకేవాడు కాదు. ఇలా సాగిపోతున్న క్రమంలో శత్రుసేనకు పెళ్లి నిశ్చయమయ్యింది. మా ఉసురు పోసుకొని 3 పదుల వాడయ్యాడు. ఇంకో 10 ఏళ్లుంటే ఈ అప్పు తీర్చుకునే పద్ధతిలో ఎప్పుడో ఒకప్పుడు టప్ప కట్టేస్తాడు. ఎవడో కడిని పౌరుషం పుట్టకుండా ఉంటుందా? దొంగ దెబ్బ తీయకుండా ఉంటారా అన్న వాళ్ళకి చెంపదెబ్బల్లా పెళ్లి కూతురుపై తుది నిర్ణయం మీదే అంటూ గ్రామ పెద్దలకు కబురంపాడు. ఇందులో ఏం తిరకాసు ఉందో అనుకొని కొంతమంది భయపడ్డారు. కానీ వ్యతిరేకులు అమ్మాయిని మేము చూస్తామన్నారు. శత్రు నవ్వుతూ సరే అన్నాడు. శత్రు మద్దతుదారులు ఏం సంబంధం చూస్తారా అని ఆరా తీసేవారు. అంతెందుకు, మన కూడు లాగేసి మనల్ని అనాథల్ని చేసినోడికి అనాథాశ్రమం నుంచే పిల్లని కూడా తెద్దాం. అందరూ ఉండి లేకపోవటం అంటే ఏంటో వాడికి తెలియాలి. గ్రామ ఆచారం సందర్శనలో భాగంగా పిల్లని చూడటానికి ఊరంతా బయలుదేరింది. ఒకరికి మోదం, ఒకరికి ఖేదం. అక్కడ ఓ పెద్ద కారులో శత్రు కూడా దిగాడు. అమ్మాయిని చూసి నవ్వుకున్నాడు. పిల్లని చూసి పిచ్చోడయ్యాడు అనుకున్నారు వ్యతిరేకులు. ఒక చిన్న మాట చెప్పేసి వెళ్ళిపోతాను. ఇక్కడ ఉన్న ఈ తరం పిల్లలు ముఖ్యంగా వినండి. నాన్నగారి చిన్నప్పుడు ఈ ఊరి ప్రతి ఇంటి యువత పట్టణాల్లో చదివారు. మీ వాళ్ళని వకాబు చేస్తే మీ ప్రతి కుటుంబాల్లో ఒకరు లేదా ఇద్దరు కూడా జనాభా లెక్కల్లో ఈ ఊరిలో ఉండరు. కానీ పట్టణంలో ఉన్నారు. హాయిగా సంసారాలు చేసుకుంటున్నారు. వాళ్ళు తప్పు తెలుసుకొని వెనక్కి వద్దామనుకున్నా మీ వాళ్ళు రానివ్వరు. దానికి వాళ్ళు చెప్పే కారణం కూడా సరైనది. కానీ కుటుంబానికి విలువ ఇవ్వని మీకు మళ్ళీ కొడుకు కూతురంటూ బంధాలెందుకు? అలాగే వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఆలోచించాలి. మన దేశం, ధర్మం, కట్టుబాట్లు అన్నీ ఓ పద్ధతి కోసం ఏర్పాటైనవి. ఎదిగొచ్చిన పిల్లలు తల్లిదండ్రుల అవసరానికి అందిరావాలి. డిపెండెన్సీ నాకు నచ్చదు అంటారు. మన పుట్టికే ఇంకో వారిపై ఆధారపడి ఉంది. తల్లిదండ్రుల అపురూపమైన కలయిక శ్రమ ఫలితం నువ్వు.
మనమంతా. అందుకే ఈ తంతు ఓ వేడుకలా జరుగుతుంది. భర్త భరోసా. అందుకే కార్యం గది మొదటి ఆశీనుడు అతను. ఆడవాళ్ళు నవ్వుతూ తల్లుతూ గదిలోకి పంపే తంతు నీకు భయం లేదని చెప్పటం కోసమే. అంత లోకం తెలియని ఆమెతో కలిస్తేనే సంసార బంధానికి మంచి గుర్తింపొస్తుందని బిడ్డల రూపంలో దాన్ని బహిరంగం చేసి వదిలిపెట్టారు కొన్నేళ్లగా. మన ఊరి ప్రతి యువత పట్టణాలకు పోయి చదవటానికి ఇక్కడ మీ నాన్న కింద మీద పడి రూకలు పంపుతుంటే నీ కష్టానికి వినియోగించటం మానేసి వేరే వాళ్ళని మేపటానికి వాడుతున్నారు. చదివి ఓ స్థాయికి రావాల్సిన వాళ్ళు వాళ్ళ ప్రేమలో పడి వలలో పడ్డ చేపల్లా కొట్టుకుంటున్నారు. చదువుకొనే యువత ఒక్కసారి ఆలోచించండి. ఓ అమ్మాయిని చూశాను, అప్సరసలా నా కళ్ళలో నిలిచిపోయింది. వాలుజడ తీరైన కళ్ళనో. ఓ అబ్బాయిని చూశాను, 6 అడుగుల అందగాడు, ఇంత ఛాతీ అంత మీసం, సిగ్గనిపిస్తుంది. ఎవరో ఎలాంటివారో ఎక్కడివారో ఏం తెలియకుండా మీలో ప్రేమ చిగురిస్తోంది. కానీ 100 ఎంక్వైరీలు చేసిన పెద్దోళ్ళు చూసిన సంబంధాలకు తెలియని వారితో పెళ్ళి ఎలాగా అని వంక పెడతారు. ఓ వయసులో ప్రతి విషయం అందంగానే అనిపించాలి, కనిపించాలి, అంతా అద్దంలా సర్దినట్టుండాలి. మరి నీ అంతటి ఆలోచనకు పురుడు పోసిన పెద్దోళ్ళు మీ నుండి ఏం ఆశించకూడదా? ఈ ప్రేమ జాడ్యం వల్ల మన ముందు జనరేషన్ మామూలు కష్టాలు పడలేదు. చుక్కయ్య మావ నేనంటే చాలా కోపం కదా. మరి నీ కూతురిప్పుడు నీ కళ్ళ ముందే వస్తే రామ్మ పిలిచాడు ఆమెని. నాన్న పిలుస్తున్న వైపు తలెత్తి చూశాడు. కూతురెంత లక్షణంగా ఉంది, మన నాకిది ఏం బడాయిగా ఉందని ముక్కున వేలేసుకుంది గుంపు. వెళ్ళబూతూ చెప్పేదొక్కటే, అమ్మా నాన్నలు మీరు చదివేసి సంపాయించి కార్లలో తిప్పుతున్నారన్న అతి ఊహల్లో అర్థం లేదు. ముక్కు మొహం తెలియని వారిని చూడగానే పుట్టేసే ప్రేమలోనూ అర్థం లేదు. చెప్పు బట్ట బంగారం ఏం కొనాలన్నా రోజుల కొద్దీ సంపాదన పోగై గంటలు సాగే అనుమానాల నివృత్తి దాటి బయటకు వస్తుంది. చిన్ని మొగ్గలు మొదలయ్యే జీవితం పూలుగా ఫలించి పండుగ మారి పండుగ చేస్తుంది. ఇంత కార్యక్రమాన్ని బస్సులో చూసాం, కాలేజీలో చూసాం. మెరుపులా మెరిసింది, పువ్వులా నవ్విందంటూ ప్రస్తుతాన్ని వదిలి అగాధాల్లో కూరుకుపోతున్నాం. మీరు కుదిర్చిన సంబంధం నాకు ఒక్క నిమిషం నేను మాట్లాడాలంది పెళ్లి కూతురుగా తేబడ్డమ్మాయి. నా అనుమానం తప్పు కాకుంటే మీరు శత్రుగారు కదూ? అవునన్నాడు శత్రు. మీ ఆశ్రమం నుంచే నన్ను పావుగా వాడటానికి తెచ్చారన్నమాట. చిన్నప్పటి నుండి ఎత్తుకొని పెంచిన మేనమామ బావ వరస వాళ్ళు కూడా వరసైన అమ్మాయిని నేనా దృష్టితో చూడలేదంటారు. నాకు 3 ఏళ్ల వయసు నుంచి తిండి పెడుతున్న దివిజ ఆశ్రమం కాబోయే హక్కుదారు శత్రుగారు. ఆయన నాకు ఏమవ్వాలి? కుళ్ళుతో కుతంత్రంతో మీకు మేలు చేస్తున్న ఈయనకి ఇలాంటి సంబంధం తెచ్చిన విశ్వంగారు మీరు శత్రుగారిని అల్లుడు చేసుకోవాలనుకున్నా నేనంతటి దురాశకు తలొంచను. నాలా చాలామందికి ఆశ్రయం కల్పిస్తున్న మీకు నమస్కారం. విశ్వం గారికి అమ్మా నాన్న మాట వేదమ్మని పెళ్ళైన కొన్ని రోజుల తర్వాత గుర్తొచ్చి కట్టుకున్న ఆమెను వదిలేసి వచ్చాడు. అందరి ప్రేమ అంతే కాకపోయినా చూడగానే పుట్టేసే ప్రేమ ఎప్పుడోకప్పుడు లోటును వెతుకుతుంది. ఎంత తొందర అయినా 9 నెలల గర్భవాసం ఎలా తప్పదో పెళ్ళికి ఎంత తొందర అయినా మరి ఒకే చూపంత కంగారు పనికిరాదు. ఎందుకంటే ఇది పిల్లలాట కాదు. ఆడినంతసేపు ఆడి ఓ మూలన పడేసే బొమ్మ కాదు జీవితం. తిరిగినన్ని రోజులు తిరిగి శోధించి బ్రేకప్ చెప్పటానికి, తర్వాత మాలాంటి వారి అనాథ జన్మకు కారణమవ్వటానికి. ఇంత మంచి కథను మనకు అందించిన మురళీకృష్ణ గారికి ధన్యవాదాలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.